జూనియర్ ఇంటర్ ఎంపీసీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 469 మార్కులతో మన కరీంనగర్ కోట ఇన్స్టిట్యూట్ విజయబేరి ఐఐటి జేఈఈ నీట్ ఫౌండేషన్ ఫోన్ 8886662924. సో ఈరోజు మనం వసుధ కన్వెన్షన్లో ఇక్కడ చాలా గ్రాండ్గా ఫ్రెషర్స్ పార్టీ జరుగుతుంది కోట ఇన్స్టిట్యూట్. సో ఈ ఫ్రెషర్స్ పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటి అని కోట ఇన్స్టిట్యూట్ చైర్మన్ గారు అంజిరెడ్డి గారు మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. గ్రాండ్ సెలబ్రేషన్కి ముఖ్య ఉద్దేశం ఏంటి? జనరల్గా అకాడమిక్స్లో భాగంగా కొత్త పిల్లలు జాయిన్ అయినప్పుడు, స్టూడెంట్స్ జాయిన్ అయినప్పుడు సీనియర్స్ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకోవడం కోసం, ఫ్రీ మూమెంట్స్ ఉండడం కోసమని ఆనవాయితీగా వస్తున్నది ఏంటనంటే ఈ ఫ్రెషర్స్ పార్టీ ఇవ్వడం. సీనియర్స్ వాళ్ళు ఫ్రెషర్స్ పార్టీ ఇస్తారు, మళ్ళీ సీనియర్స్ వెళ్ళిపోయేటప్పుడు ఒక ఫేర్వెల్ పార్టీని ఈ జూనియర్ పిల్లలు వాళ్ళకి ఇవ్వడం అనేది అది ఆనవాయితీ. ఎందుకోసం అనంటే సీనియర్స్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎందుకోసం అనంటే ఇన్స్టిట్యూట్లో నా జూనియర్ ఎవరు వస్తున్నారు, ఎందుకనంటే టీచర్స్ తర్వాత వాళ్ళ పేరెంట్స్ తర్వాత వాళ్ళ బాధ్యతలు తీసుకునేది ఒక సీనియర్ స్టూడెంటేనండి. అంటే జనరల్గా ఏ రిలేటివ్స్ ఏది ఉన్నప్పటికీ ఒక సీనియర్ అతను కనుక కరెక్ట్ పర్సన్ కనుక దొరికితే, ఆయన అడుగుజాడల్లో కనుక నడిస్తే, ఆయన గైడెన్స్ ప్రకారం నడిచేది ఉంటే డెఫినెట్గా జూనియర్స్ అనేది ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకనంటే తనకంటే ముందు తను ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఏదైతే మిస్టేక్స్ చేసిండో, లేకపోతే ఏవైతే సక్సెస్ఫుల్గా తను ఈ కోర్సెస్ కానివ్వండి, జాబ్స్ కానివ్వండి, లేకపోతే ఇట్లాంటి అవకాశాలని తీసుకున్నాడు, అవన్నీ తనకి షేర్ చేసుకునేది ఎవరు అని అంటే ఒక టెక్నికల్గా, ఒక అకాడమిక్గా ఇమ్మీడియట్ సీనియర్ కాబట్టి తనతో వచ్చిన అనుభవాలు అనేటివి జూనియర్కి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. అదే ఉద్దేశంతో జనరల్గా ఈరోజు మేము కోటా ఇన్స్టిట్యూట్లో తరంగానే ఒక ఫ్రెషర్స్ పార్టీని మా సీనియర్ స్టూడెంట్స్ అరేంజ్ చేసిండ్రు. ఇక్కడ ఈ వసుధ కన్వెన్షన్లో అందరూ జూనియర్లు సీనియర్లు అందరూ ఇప్పటిదాకా ఒక జూనియర్ సీనియర్ అన్న ఫీలింగ్ ఉంటుండే, కానీ ఇప్పుడు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్స్గా ఈ రోజు నుండి వాళ్ళు కనెక్ట్ అయ్యి వాళ్ళ అనుభవాలను షేర్ చేసుకోవడం అది జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఇది మేము అరేంజ్ చేయడం జరిగింది. సార్ ముందుగా మీకు కంగ్రాచులేషన్ సార్, స్టేట్ ర్యాంక్స్ రావడం జరుగుతుంది కోటా ఇన్స్టిట్యూట్కు. సో దీనిపై మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సార్ స్టేట్ ఫస్ట్ మార్క్ 469 అవుట్ ఆఫ్ 470 అనేది ఈ ఇంటర్మీడియట్ చరిత్రలో 460కి 470కి 469 అనేది ఫస్ట్ టైం ఇచ్చిండ్రు రాష్ట్రంలోనే. ఎందుకోసం అనంటే ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్కి ఇంటర్నల్ మార్క్స్ ఒక 20 పెట్టడం వల్ల ఆ పాసిబిలిటీ అనేది జరిగింది. దాంట్లో మాకు ఫస్ట్ టైం ఇచ్చిన ఫస్ట్ టైంలో కరీంనగర్లో మాకి ఒకరికే రావడం 469 రావడం అనేది చాలా గర్వంగా ఉంది. దానికి తోడ్పడినటువంటి మా లెక్చరర్స్ అందరికీ, ఈవెన్ మా స్టూడెంట్స్ కూడా, ఇప్పుడు 469 రావడం అనేది అంత ఈజీ టాస్క్ కాదండి. ఎంత చదివినా, ఒక సంవత్సరం అంత చదివింది వాళ్ళు ఒక్క మార్కు కూడా కట్ చేసుకోకుండా, అది సాంస్క్రిట్లో లాంగ్వేజ్లో ఏంటంటే 99 మార్క్సే ఇస్తారు, 100 ఇవ్వలేరు. అందులో ఒక్క దగ్గరనే అది ఆ సబ్జెక్ట్లోనే ఒక 99 వచ్చినాయి. మిగతా అన్ని సబ్జెక్ట్స్లో బై రావడం మాకు గర్వంగా ఉంది. దానికి ఒక పక్క ప్రణాళిక, ఒక ఇయర్ ప్లాన్ ముందు పెట్టుకొని ఏది చదివిపిస్తే వాళ్ళకి అత్యధిక మార్క్స్ వస్తాయి అన్న ప్లానర్ తోటి మేము మూవ్ అయినాం కాబట్టి ఈరోజు మాకు ఆ 469 రావడం అనేది జరిగింది. ఇంకా 468 చాలామంది ఒక 12-13 స్టూడెంట్స్కి వచ్చినాయి ఒక మార్క్ లెస్ తోటి. అట్లా చాలామంది విద్యార్థులకు ఈవెన్ బైపీస్లో కూడా 438 మార్క్స్ 2-3 పిల్లలకు వచ్చినాయి. ఇట్లా ఇంకా చెప్తూ వెళ్తూ ఉంటే ఒక 280+ స్టూడెంట్స్కి ఫస్ట్ ఇయర్లో 80 ఫిజిక్స్ సబ్జెక్ట్లో 60 అవుట్ ఆఫ్ 60 వచ్చినాయి. అట్లా కెమిస్ట్రీలో ఒక 250+ స్టూడెంట్స్కి వచ్చినాయి. మ్యాథమెటిక్స్లో 100/100 అనేది ఒక హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్కి రావడం జరిగింది. దీనికి ఏం లేదండి, ఒక ప్లాన్డ్గా ఒక ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్స్ని అవన్నిటిని కాన్సన్ట్రేట్ చేస్తూ వీళ్ళని
ఒక ప్రణాళికతోటి కనుక ప్రిపేర్ చేయించేది ఉంటే ఎవరికైనా సాధ్యం అవుతుంది. ఆ సాధ్యం అనేది మాతో అయ్యింది. అదే సార్, అది దానికి మేం కష్టపడ్డం, దానికి తోడు మా విద్యార్థుల కష్టం, అది మాకు రిజల్ట్స్గా వచ్చిందండి. స్టేట్ ర్యాంక్ రావడం వల్ల ఇప్పుడు మీకు ఇప్పుడు అడ్మిషన్స్ కూడా చాలా పెరిగిపోతున్నాయి. అండ్ బయట రాష్ట్రాల నుంచి కూడా స్టూడెంట్స్ రావడం కూడా జరుగుతుంది. సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ ఎలా ఉంటున్నారు, అండ్ అదేవిధంగా మీ హాస్టల్కి సంబంధించింది, ఇన్స్టిట్యూషన్కి సంబంధించింది ఫుడ్ కానీ స్టడీ కానీ మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు? సార్, ఒకటి అకాడమిక్స్తో పాటు అకామిడేషన్, ఫుడ్, ఇవన్నీ మ్యాటర్స్ అండి. ఏంటంటే కంఫర్ట్గా లేకపోయేది ఉంటే పిల్లోనికి కూడా కాన్సన్ట్రేట్ చేయలేడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను కోటా ఇన్స్టిట్యూట్లో లిమిటెడ్ స్ట్రెంత్ తోటే చాలా ప్రీమియం అకామిడేషన్ కానివ్వండి, అకాడమిక్స్ కానివ్వండి ఇవ్వడం జరుగుతున్నది. ఎందుకోసం అంటే మీరు చూస్తూ ఉంటారు, ఏదన్నా ఒక 2 hours మూవీకి వెళ్తేనే రిక్లైనర్ సీట్లు బుక్ చేసుకొని పోయే పరిస్థితి ఈరోజు. అలాంటిది మార్నింగ్ 8 o'clock వచ్చి ఈవినింగ్ 6 దాకా 6:15 దాకా కూర్చొని వాళ్ళు కాన్సన్ట్రేషన్ పెట్టి ఒక సబ్జెక్ట్ పైన గ్రిప్ సంపాదించాలంటే డెఫినెట్గా వాళ్ళకు కొంత అకామిడేషన్ కూడా కంఫర్ట్గా ఉండాలి. దానికి తోడు ఫుడ్ కూడా కొంచెం ప్రాపర్ ఫుడ్ కనుక, హైజెనిక్ ఫుడ్ కనుక ఇచ్చేది ఉంటే డెఫినెట్గా ఇట్లాంటి ర్యాంక్స్ కొట్టడం అనేది చాలా ఈజీ అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను కోటా ఇన్స్టిట్యూట్లో అకామిడేషన్ పరంగా కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్ పరంగా కానివ్వండి, అకాడమిక్స్ పరంగా కానివ్వండి, నేను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ద బెస్ట్ ఇద్దాం కరీంనగర్ స్టూడెంట్స్కి. వాళ్ళు ఎప్పుడో నాకు ఒక బెస్ట్ ఇస్తారన్న ఉద్దేశంతో తప్ప వేరే ఏ ఇంటెన్షన్ లేకుండా నేను ఈ కోటా ఇన్స్టిట్యూట్ను ఎస్టాబ్లిష్ చేసిన. ఇంకా ముందు ముందు కూడా ఎందుకోసం అనంటే ఇప్పుడిప్పుడే మనం గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నాం. అఫ్కోర్స్ ఈ ఇయర్ తోటైతే ఒక స్టేబుల్గా కరీంనగర్ మార్కెట్లో ఇంకా కోటాకి దీటు ఎవరు లేని విధంగా మేము మా పిల్లల్ని తయారు చేస్తున్నాం. ఇంకా ముందు ముందు కూడా రీసెంట్గా కూడా జేఈ మెయిన్ కానీ అడ్వాన్స్డ్ రిజల్ట్స్ వచ్చినాయి. చాలామంది పిల్లలకి ఐఐటీస్, ఎన్ఐటీస్లలో సీట్స్ తీసుకోవడం జరిగింది. వాళ్ళంతా ఇప్పుడు రిపోర్టింగ్ స్టేజ్లో ఉన్నారు. ఒక 2-3 స్టూడెంట్స్ కూడా ఈరోజు వచ్చిండ్రు, వాళ్ళ రిపోర్టింగ్ అయిపోయిందని అంటే. ఇంకా ఈవెన్ నీట్లో కూడా జనరల్గా నా దగ్గర లాంగ్ టర్మ్ లేరు. నీట్ లాంగ్ టర్మ్ కానీ ఏదంటే నాకు కొంత అకాడమిక్స్ దగ్గర ఎక్కడైతే డిస్టర్బ్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను లాంగ్ టర్మ్ ఇవ్వలే. కానీ నాకు డైరెక్ట్ ఇంటర్మీడియట్ తోటి, క్లాస్ రూమ్ టు డైరెక్ట్ నీట్, డైరెక్ట్ ఇంటర్మీడియట్ తోటి నా దగ్గర ఒక 5-6 మెంబర్స్కి ఈరోజు మంచి టాప్ మెడికల్ కాలేజ్లలో సీట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఎవరో కాదండి, నా కొడుకు అంకిత్ రెడ్డి, తను మన దగ్గరనే ఇంటర్మీడియట్ మొన్న 2nd year పాస్ అవుట్ అయిండు. ఈవెన్ మొన్న రీనీట్ రాసిండు. తనకు కూడా 500 మార్క్స్ వచ్చినాయి. దానికి 835, 840 స్టేట్ ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తనకు కూడా ఒక మంచి మెడికల్ కాలేజ్లో ఫ్రీ సీట్ వస్తుందని అనుకుంటున్నాము. అలానే చాలామంది ఆరో అని, అట్లాంటి సంజన అని, ఇట్లాంటి చాలామంది పిల్లలు నా దగ్గర డైరెక్ట్ ఇంటర్మీడియట్ క్లాస్ రూమ్ టు డైరెక్ట్ మెడికల్ కాలేజ్ లాగా అట్లా వాళ్ళని ట్రైన్ చేసినాం. డెఫినెట్గా ముందు ముందు కూడా ఒక ఐఐటి జేఈని దృష్టిలో పెట్టుకొని మెయిన్స్ కానివ్వండి, అడ్వాన్స్డ్ కానివ్వండి, నీట్ కానివ్వండి, ఈవెన్ ఎంసెట్ పైన కూడా మేము చాలామంది పిల్లలకి నేను ఫోకస్ చేసిన. కొంతమంది నా దగ్గర ఎంసెట్ పిల్లలు కూడా జాయిన్ అయినారు. ఎందుకంటే కొంత వీక్ ఉండి అట్లా అనుకొని ఎంసెట్లో కూడా జాయిన్ అయితే వాళ్ళకి నేను 10,000 లోపు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ తోటి దాదాపు ఒక 20 to 30 స్టూడెంట్స్కి నేను ర్యాంకు తీసుకురావడం జరిగింది. ఇంకా ముందు ముందు ఏంటనంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా అంటే ఇప్పటిదాకా నేను కొంత అకామిడేషన్ ఎస్టాబ్లిష్మెంట్లో కొంత నేను టైం స్పెండ్ చేసినా కానీ ఇప్పుడు అలాంటిది లేకుండా అంత సెట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఓన్లీ అకాడమిక్స్ పైనే కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్గా నా పిల్లలకి ఒక మంచి మంచి ప్రీమియం ఇన్స్టిట్యూట్స్లలో, ఇండియాలో ఉన్న ప్రీమియం ఇన్స్టిట్యూట్స్లలో సీట్లు వచ్చే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తా. కరీంనగర్ ముద్దు బిడ్డగా, అంటే కరీంనగర్లోనే పుట్టి పెరిగి ఇక్కడే చదువుకున్నా కాబట్టి కరీంనగర్ అంటే కొంత అభిమానం. ఆ ఉద్దేశంతో నాకెందుకనంటే అందరు పేరెంట్స్ కానివ్వండి, ఏదైనా నేను 25 years నుండి సేమ్ టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నా కాబట్టి వాళ్ళందరూ నా మీద ఎక్స్పెక్టేషన్స్ తోటి నా దగ్గర జాయిన్ చేస్తున్నారు. డెఫినెట్గా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా వాళ్ళ పిల్లల్ని
తీర్చిదిద్దే కార్యక్రమంలో ఉన్నా. ఇంకా బెస్ట్ రిజల్ట్స్ ఇస్తా. కరీంనగర్లో ద బెస్ట్ ఇన్స్టిట్యూట్గా నిలబడతా. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. ఇంత బ్రహ్మాండంగా రిజల్ట్స్ రావడం జరుగుతుంది కదా సార్, మీ ఫ్యూచర్ గోల్స్ ఎలా ఉండబోతున్నాయి? సార్ ఓన్లీ గోల్ సార్. ఇప్పుడు అంటే నేను ఆల్మోస్ట్ 50కి రీచ్ అయినా. ఏంటి అని అంటే ద బెస్ట్ అయితే ఇద్దాం కరీంనగర్కి. పిల్లలకి కనుక మనం బెస్ట్ ఎడ్యుకేషన్ కనుక ఇచ్చేది ఉంటే వాళ్ళు లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటారు. నేను ఏదో బిజినెస్ మ్యాన్ కాదండి. నేను ఏదో ఫైనాన్షియల్గా ఫుల్ స్ట్రాంగ్ అయి ఉండి సౌండ్ అయి ఉండి నేను ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేయలేదు. ఒక అకాడమిషియన్గా నాకున్న ఎక్స్పీరియన్స్ని నేను ఆ పిల్లలకి కనుక ఇస్తే ద బెస్ట్ ఇచ్చిన వాడిని అవుతాన్న ఉద్దేశంతో నేను ఈ ఇన్స్టిట్యూట్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నేను లాస్ట్ టైం చెప్పినట్టు ఏంటనంటే ఈ 2 years టైం అనేది ఇంటర్మీడియట్లో నాకు సరిపోవట్లేదు. వాస్తవంగా వాళ్ళు ఎక్కడో చదువుకొని వస్తారు. ఈ 2 yearsలో ఏదైతే మంచి గోల్స్ తోటి వస్తారో వాళ్ళకి ఆ టైం సరిపోతలేదు. అయినప్పటికీ నేను ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకుండా వారికి ఒక పక్క ప్రణాళికతోటి, ఒక మంచి క్వాలిటేటివ్ మెటీరియల్ తోటి, ఒక మంచి టీచర్స్ని, నేను నార్త్ టీచర్స్ని ఎక్కువ రిక్రూట్మెంట్ చేసుకుంటా. వాళ్ళు కూడా ఐఐటీస్, ఎన్ఐటీస్లలో, సెంట్రల్ యూనివర్సిటీస్లలో కంప్లీట్ చేసిన వాళ్ళతోటే నేను మా పిల్లలకి కోచింగ్ ఇప్పిస్తూ ఉంటాను. దానివల్లనే ఈ అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేశానంటే లాస్ట్ ఇయర్ నేను కేపీఎస్ అనే స్కూల్ కూడా ఎస్టాబ్లిష్ చేసిన. కేపీఎస్ స్కూల్ నేను ఎస్టాబ్లిష్ చేసినప్పుడు నాకు ఓన్లీ 90 స్టూడెంట్స్ అలా జాయిన్ అయ్యారు. ఎందుకంటే లేట్గా చేశాను. కానీ ఈరోజు ఒక 450 స్టూడెంట్స్ పెట్టిన నెక్స్ట్ ఇయర్లోనే 450 స్టూడెంట్స్ తోటి ఈరోజు నేను కేపీఎస్ స్కూల్ రన్ చేస్తాను. అంటే ఒక 1 yearలోనే ఒక 350-360 ఫ్రెష్ అడ్మిషన్స్ నాకు స్కూల్లో వచ్చినాయి. మీకు తెలుసు స్కూల్ కాంపిటేటివ్ ఫీల్డ్ అది. అంత ఈజీగా ఒక స్టూడెంట్స్ని అట్లా ఒక స్కూల్ నుండి ఇంకొక స్కూల్కి షిఫ్ట్ చేయరు. కానీ చాలామంది పేరెంట్స్ నా మీద హోప్స్ తోటి ది బెస్ట్ ఫౌండేషన్ ఇస్తా అన్న ఉద్దేశంతో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తోటి నా మీద నమ్మకంతో నా దగ్గర తీసుకొచ్చి జాయిన్ ఏంటంటే ఈరోజు ఒక 450 స్టూడెంట్స్కి నేను స్కూల్లో కూడా ఒక అద్భుతమైన అంటే ఒక ప్లాన్డ్గా వాళ్ళకి నేను 6th class నుండి ఐఐటి నీట్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసిన. దాంతోపాటు లైఫ్ స్కిల్స్ కానివ్వండి, సాఫ్ట్ స్కిల్స్, ఇంకన్నీ ఎలాంటి స్కిల్స్ కూడా వాళ్ళకి ఎక్కడ కూడా లోపం రాకుండా, కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఏంటి ఏదైతే ఎక్కడ కూడా ఒక స్టూడెంట్ దశలో ఇది మిస్ అయినము అనే పాయింట్స్ ఏవి కూడా వాళ్ళకి రాకుండా అన్నీ ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను కేపీఎస్ని ఎస్టాబ్లిష్ చేసిన. ముందు ఈ కేపీఎస్ని నేను ఇంకా ఎక్స్పాన్షన్ చేస్తా. అంటే ద బెస్ట్ ఇస్తా వాళ్ళకి. ఇస్తే ఏమవుతుందని అంటే నాకు కొంచెం కంటిన్యూగా ఎప్పుడో 6thలో 5thలో లేకపోతే నర్సరీలో జాయిన్ అయ్యింది అనుకోండి, నాకు 12th దాకా నా దగ్గర ఉంటారు. కాబట్టి వాళ్ళకి నా రూట్లోకి ట్యూన్ చేసుకుంటా. ఒక 1-2 years టైం అట్లా అడ్జస్ట్ అయినా కానీ, ఆ టైం తీసుకున్నా కానీ ద బెస్ట్ అయితే నా రూట్లోకి వస్తే కనుక వాళ్ళకి మంచి ఫౌండేషన్ ఇచ్చి ఒక మంచి ప్రీమియం ఇన్స్టిట్యూట్స్లలో జాయిన్ అయ్యే విధంగా నేను వాళ్ళని తయారు చేస్తాను. అందుకే నేను ఓన్లీ ఎప్పుడు చెప్తూ ఉంటా, నా పేరెంట్స్ కూడా చెప్తూ ఉంటాయి, ఎప్పుడు నేను అవైలబుల్గా ఉంటా క్యాంపస్లో. మీ పిల్లలకి ఏం కావాలి, మీకేం కావాలి నన్ను వచ్చి అడగండి. మీరు, మీ పిల్లలు, మనం అందరం కలిస్తే మీ పిల్లలకి అద్భుతమైన రిజల్ట్స్ తీసుకురావచ్చు అని ఎప్పుడు నా పేరెంట్స్ తోటి నేను మాట్లాడుతూ ఉంటాను. అలానే ముందు కూడా నేను చెప్పేది ఏంటనంటే నా పేరెంట్స్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఎవరైనా నేను ఎప్పుడు యాక్సెసిబుల్గా ఉంటా. రండి, వచ్చి సరే ఇది చేద్దాం అది చేద్దాం అని అంటే కూడా డెఫినెట్గా నేను కూడా అప్డేట్ అయ్యి పిల్లలకి బెస్ట్ ఇవ్వడం కోసం అని నా వంతు ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సార్, కంగ్రాచులేషన్. అండ్ మీరు అనుకున్నది నెరవేరాలని మేము కూడా కోరుకుంటున్నాం. అది ఇక్కడ చూస్తున్నారు కదా. అయితే ఇక్కడ ఎవరైతే ఇందులో కోటాకి వచ్చే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ది బెస్ట్ ఉండేలాగా నేను ట్రైన్ చేస్తానని చెప్తున్నారు. అయితే ఇక్కడ కంఫర్ట్స్ వాళ్ళకు ఎలాంటి కంఫర్ట్స్ ఇస్తే వాళ్ళు మనకు అలాంటి ర్యాంక్స్ ఇవ్వడానికి కూడా తోడ్పడుతుంది. ఇప్పటికీ మనకు స్టేట్ ర్యాంకులు వచ్చినాయి. ప్రతి కాంపిటీషన్ ఎగ్జామ్లో కూడా ఖచ్చితంగా మంచి ర్యాంక్స్ తీసుకురావడానికి ఒక కరీంనగర్ ముద్దుబిడ్డగా, ఇక్కడ లోకల్ వాతావరణం తెలిసిన వాళ్ళగా, ఇక్కడ పుట్టి పెరిగినందుకు ఇక్కడ వాళ్ళలో అండ్ బయట నుండి వచ్చే వాళ్ళకు కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ కోటా ఇన్స్టిట్యూట్ని నెలకొల్పడం జరిగింది. ఇది వచ్చిన అతి తక్కువ కాలంలోనే మంచి స్టేట్ ర్యాంక్స్ అనేది రావడం కూడా గొప్పగా చెప్తున్నారు. సో ఇది పరిస్థితి. అంజిరెడ్డి గారు ఆకాంక్షించినట్టే మంచి రిజల్ట్స్ రావాలని మనం కూడా కోరుకుందాం.